ఆలోచించాల్సింది ఏంటి? ఫ్లోటింగ్ పాపులేషన్, స్టిక్ ఆన్ పాపులేషన్. అక్కడే ఉండే పాపులేషన్ ఎవరు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఏంటి? విజయవాడలో 10 లక్షలు 12 లక్షల జనాభా ఉంటే దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. మిగతా వాళ్ళు లోకల్. గుంటూరు అయినా అంతే. హైదరాబాద్ లో 30% ఫ్లోటింగ్ పాపులేషన్, 30 to 40%. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ 60 to 70% లోకల్ పాపులేషనే కదా అక్కడ ఆ నగరాలు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నీ మొత్తం నగరాన్ని కలిపితే ఈడ్చిపెడితే 1,00,000 జనాభా లేరు, 1,00,000-1,50,000 లేరు అక్కడ. 29 గ్రామాలు కలిపి 2 లక్షలు వేసుకోండి ఉన్నారు. 2 లక్షల జనాభా ఉన్న నగరంలోకి 1 కోటి మంది జనాభాని తీసుకురాగలుగుతావు నువ్వు? తీసుకొచ్చి అకామిడేట్ చేస్తావు నువ్వు? ఎక్కడ అకామిడేట్ చేస్తావు నువ్వు? ఎలా అకామిడేట్ చేస్తావు నువ్వు? అంటే అప్పుడు వీళ్ళ రేట్లు పెరిగిపోతాయి అన్నది వీళ్ళ ఆశ. ఇప్పుడు నేనే ఉన్నా హైదరాబాద్లో ఉన్నప్పుడు, నా ఆఫీసు బంజారా హిల్స్లో ఉండేది, జెమినీ ఆఫీసు. నేను మొదట్లో అక్కడ గౌరీశంకర్ నగర్లో అద్దెకి తీసుకున్నా. 3 అంతస్తులో ఉండేది, చిన్న 2 గదులు, 5,000 6,000 అద్దె ఉండేది అప్పుడు. నీళ్లు కూడా కిందకి వెళ్ళి పట్టుకోవాలి, పంపు. మంచినీళ్ళ ఇదే ఈ స్నానానికి నీళ్ళు అయితే వస్తాయి తప్పించి, అది కూడా లిమిట్ ఉంటుంది అక్కడ. నేను అక్కడ ఛానల్ హెడ్ గా చేస్తే నేను దాంతో సర్దుకోవాల్సి వచ్చింది. ఒక దాంతో ఇది 1 lakh శాలరీ తీసుకుంటా. లేదు నేను ఎక్కడ యువతల బంజారా హిల్స్ లో రావాలి అంటే అది గౌరీశంకర్ నగర్ అనేది బస్తీ. అలా కాకుండా మెయిన్ రోడ్డు మీద దొరుకుతాయి 25,000 30,000 అద్దె. నాకు వచ్చే జీతంలో పిఎఫ్లు ఇవన్నీ పోను, ఓ 70,000 వస్తుంది చేతికి. 70,000లో 30,000 అక్కడ అద్దె కట్టుకుంటే నా బెజవాళ్ళ ఇంటి అద్దె ఎంత కట్టాలా? తర్వాత తింటం ఎట్లాగా, పిల్లల చదువులు ఎట్లాగా, ఉండటం ఎట్లాగా? కాబట్టి సర్దుకున్నా నేను. రైట్, ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు అమరావతిలో నేను ఉద్యోగం చేద్దాం అనుకున్నా. నాకు ఒక 50,000 1,00,000 రూపాయల జీతం వస్తుంది అనుకున్నా. నేను అక్కడ 5,000లో ఇల్లు ఎక్కడ దొరుకుతుందండి అక్కడ నాకు? నేను చెప్పినట్టు ఈ బంజారా హిల్స్ టైప్ లో 25,000 50,000 ఇల్లు అవుతుందిగా అక్కడ, ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ. అప్పుడు అంత సంపాదన ఉన్నోళ్ళు మాత్రమే అక్కడ బతకాలి. అంత సంపాదన ఆంధ్రాలో ఎంతమందికి ఉంది? వాళ్ళల్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది? ముందు అంతంత జీతాలు ఇచ్చే కంపెనీలు అక్కడ ఉండాలి. కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆ స్థాయిలో ఉన్న కంపెనీ ఉంటేనే కదా అక్కడికి వెళ్తాం. అది అంత రేటు పెట్టాల్సి వస్తుంది వీళ్ళకంటే. ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గజానికి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1000 గజాలు అంటే 1,000 లక్షలు ఎక్స్పెక్టేషన్. 1 కోటి రూపాయలు పెట్టుకుంటారు. ఈ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు 1 కోటి రూపాయలు, 100 గజాలు 1 గజాలు 1 కోటి రూపాయలు, 1000 గజాలు 100 గజాలు 1 కోటి రూపాయలు, 1000 గజాలు అంటే 10 కోట్లు. ఎక్కడి నుంచి వస్తాయి అంత డబ్బులు పెట్టి?